మీరు చెప్పేది నిజమేనా అయ్యా? ఇదిగో మళ్ళీ అనుమానిస్తున్నావు. అంతర్ధానం అయిపోతాను. ఆ, వద్దొద్దు. నీలాంబరి, బతికున్న వాళ్ళు అబద్ధాలు చెప్తారు గాని చనిపోయిన వాళ్ళు అబద్ధాలు చెప్పరు నీలాంబరి. అందులోనూ నేను చనిపోయి ఇలా నీ ముందుకొచ్చిన వాళ్ళు అస్సలు చెప్పరు. తప్పైపోయిందయ్యా. ఇంకెప్పుడు మిమ్మల్ని అనుమానించను. లెంపలేసుకుంటాను చూడు. సరే సరే. ఇదిగో నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. చెప్పు. నీ మనసులో ఉన్న బాధలు పోయి ఇంట్లో అంతా మంచే జరగాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏంటది? చేస్తాను, చెప్పండి. ప్లాన్ బానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా? రేపు ఇంటిల్లిపాది మొత్తం గుడికి వెళ్ళి మన మనవరాలు కీర్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతం చేయించండి. సరే సరే సరే. కీర్తితో ఆ పూజ చేయిస్తే అన్ని శుభాలే కలుగుతాయి. ఇది నువ్వు ఎలాగైనా జరిపించాలి. అలాగేనయ్యా, తప్పకుండా చేయిస్తానయ్యా, చేయిస్తాను. సరే, చివరిగా ఒక మాట. చిన్నోడు సిద్ధు నా అంశ అని చెప్పాను కదా, వాడినేమనకుండా వాడు చెప్పిన మాట వినాలి. ఎందుకంటే నేనే వాడు, వాడే నేను. సరే మరి, ఇక నేను అంతర్ధానం అయిపోతున్నాను. అయ్యో, అప్పుడే వెళ్తారా? కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా. నాకంత టైం లేదు నీలాంబరి. పైన స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలు నా కోసం డాన్స్ ఆడకుండా వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళాలే. ఈ వయసులో కూడా వెళ్ళే అవసరమా? ఇగో, నువ్వు ఇలా అపార్థం చేసుకోకు నీలాంబరి. స్వర్గంలో వాళ్లే ఉంటారు మరి. అయినా ఆడదానివి కదా, నీ అనుమానం నీకుంటుందిలే. ఇదిగో నేను చెప్పేది మాత్రం నువ్వు మర్చిపోకు. ఇక నేను అంతర్ధానం అయిపోతున్నాను. కాస్త కాఫీ తాగెళ్ళొచ్చు కదా. పీచి మొహన్ దాన. ఆత్మలెక్కడైనా కాఫీ తాగుతాయా? అమృతం తాగుతాయి. సరే, నువ్వు కళ్ళు మూసుకో, నేను అంతర్ధానం అవుతున్నాను. అయ్యో, కాలు బెణికినట్టుందండి. ఈ నూనె రాస్తే కాస్త నొప్పి తగ్గుతుంది లక్ష్మి. అయ్యో, మీరిలా నా కాలు పట్టుకోవడం ఏంటండి? వద్దు, లేవండి, అదే తగ్గిపోతుందిలేండి. తప్పేముంది లక్ష్మి, నా కోసం, ఈ కుటుంబం కోసం ఎంతో కష్టపడిన కాళ్ళివి. నా కోసం నీ పుట్టింటి వాళ్ళని, ఆస్తిపాస్తుల్ని అన్నీ వదిలేసి ఈ పేదవాడింట్లో అడుగుపెట్టిన కాళ్ళివి. మా కోసం, ఈ ఇంటి కోసం పిల్లర్లా మారిన కాళ్ళివి. చాలండి, ఆపండి. నేను చెప్పేది నిజమే కదా లక్ష్మి. నువ్వెప్పుడు నా కోసం, పిల్లల కోసం ఆలోచించావే తప్ప నీ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించుకోలేదు. కనీసం ఈ అవకాశం దొరికినప్పుడైనా నన్ను ఉపయోగించుకొని. మన మధ్య అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అడుగడుగునా మీరు నాకు అండగా నిలబడి ఉండకపోతే నేను మాత్రం ఏం చేయగలిగేదాన్నండి? లేదు లక్ష్మి, నువ్వు ఈ ఇంటి కోసం చేసిన త్యాగం ముందు నేను చేసింది చాలా చిన్నది. నేను ఈరోజు సమాజంలో తలెత్తుకుని నిలబడ్డాను అంటే అది నీ గొప్పతనమే. నీ వల్ల నేను మంచి భర్తనవ్వగలిగాను. కానీ మంచి తండ్రిని కాలేకపోయాను లక్ష్మి. బాధపడకండి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా ఏంటి? మనకి మంచి రోజులొస్తాయండి. అంతా మంచే జరుగుతుంది. ఏంటి బామ్మ, నన్నేదో కొత్తగా చూస్తున్నావు? వాడు నా పోలికలతోనే కాదు, నా అంశతో కూడా పుట్టాడు.
నా తర్వాత నా అంత తెలివైన వాడు, చూడ్డానికి సాధారణంగా కనిపించిన అసాధారణ మేధావి వాడు. నువ్వు మీ తాత పోలికే అనుకున్నాన్రా, కానీ నువ్వు మీ తాత అంశకుడివి. ఏదేదో మాట్లాడుతున్నావేంటి బొమ్మ? సడన్ గా తాత అంటున్నావేంటి? నీ మనసులో ఉన్న బాధలు పోయి ఇంట్లో అంతా మంచే జరగాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. రేపు ఇంటిల్లిపాది మొత్తం గుడికి వెళ్ళి మన మనవరాలు కీర్తితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతం చేయించండి. నువ్వు వెళ్ళి ఈ చీర కట్టుకొస్తే మనం గుడికి బయలుదేరదాం. గుడికైతే వస్తాను కానీ ఈ చీర అయితే కట్టుకోను. సరే అయితే, నాకు వేరే పని ఉంది, నేను వెళ్తాను. రే సిద్ధు సిద్ధు సిద్ధు, ఆగరా. కీర్తి, నువ్వు ఈ చీర కట్టుకోవాల్సిందే. చీర, గాజులు, పసుపు, కుంకుమ ఎవ్వరిచ్చినా కాదనకూడదు. తీసుకుని వెళ్ళి రెడీ అవ్వు. ఒరే నాన్న, నువ్వు అనుకున్నట్టే కీర్తిని ఒప్పించాను కదరా. సరే, నువ్వు అన్నట్టే గుడికి వెళ్తా. నా బంగారం. తులసి, నువ్వు హ్యాపీయే కదా? కానీ ఇప్పుడు గుళ్ళో ఉంది అసలైన టాస్క్ మనకి.